అందరికీ ఒక డౌట్ ఉంటుందన్న. రంజీకి రావాలంటే అంటే ఎన్ని స్టేట్స్ రిప్రజెంట్ చేయాలి? అంటే దానికంటూ సెపరేట్ సెలక్షన్స్ ఉంటాయా? లేదా బై నార్మల్గా వెళ్ళిపోతే తీసుకుంటారా అన్నట్టు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 17 అన్నారు, 17 ట్రయల్స్ జరిగినాయి. డిస్ట్రిక్ట్ టీం తీసిన తర్వాత డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ టీం సెలెక్ట్ చేస్తారు. అట్లా రంజీకి కూడా ఇదే ప్రాసెస్, దానికి ఏమైనా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా? అంటే యాక్చువల్గా రెగ్యులర్గా ఆడేవాడికి ఒక ప్రిఫరెన్స్ ఉండిద్ది, ఓకే. డైరెక్ట్గా వచ్చేవాడికి ఒక ప్రిఫరెన్స్ ఉండిద్ది. ఓకే. ఇప్పుడు రెగ్యులర్, ఇప్పుడు ఏజ్ గ్రూప్ 23 ఈ సికెన్ ట్రోఫీ లాస్ట్ అనమాట. ఓకే. ఏజ్ గ్రూప్ అది అయిపోయిన తర్వాత ఇంక వాడేంటి సీనియర్స్ ఆల్మోస్ట్ డోర్ తడతా ఉంటాడు అనమాట. వాడి పర్ఫార్మెన్స్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఓకే. అంటే రిప్రజెంట్ ఓకే, తను యావరేజ్గా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే కంపల్సరీ రంజీ ట్రోఫీకి వెళ్ళిపోతాడు. ఓకే. సో వాడికి ఒకవేళ వెళ్ళలేదంటే వాడికి నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కంటిన్యూస్గా స్టేట్ ఆడుతున్నాడు, ఒకే గ్యాప్ రాకుండా ఉండాలంటే నెక్స్ట్ సీనియర్స్ రంజీ ట్రోఫీ. ఓకే. 3 ఉంటాయి, రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే, 3 1 days, T20 4 day మల్టీ డే, 3 ఉంటాయి. సో వాడికి నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సో వాడికి కొంచెం ప్రిఫరెన్స్ ఉండేది.